సార్ సార్ సత్యసాయి నోడల్ ఆఫీసర్ మీటింగ్ లో ఉన్నారు సార్ కలెక్టర్ సార్ నోట్ చేసుకొని కోఆర్డినేటర్ నేను నోడల్ ఆఫీసర్ రిటైర్మెంట్ అయితే లీవ్ అయితే లీవ్ పోస్ట్ అయితే పోస్ట్ మీటింగ్ అప్డేట్ ఇవ్వండి. రెగ్యులర్ నోడల్ ఆఫీస్ ఫుల్ టైం నోడల్ ఆఫీస్ అడిగాము, అలాగే అడిషనల్ నోడల్ ఆఫీస్ అడిగాము, సీనియర్ ఆఫీసర్ ఎందుకు అడిగామంటే బలకేసుకుంటే చిన్న పని కాదండి, చాలా ఎక్కువ ఉండాలి, ఫుల్ టైం వర్క్ చేయాలి, యూజ్ చేసుకుంటాను. ఇప్పటికీ రికార్డింగ్ తెలుస్తానండి, తప్పగానే తగ్గింది, ఎక్స్పెక్ట్ చేసినప్పుడు తగ్గలేదు. నేను అలాగే ఫీల్ అవుతున్నాను, మాకు తెలుసుకోవాలి అడిగాను. మీరు ఎక్స్పెక్ట్ మీ జిల్లాలో చేయాలి తగ్గేసుకుంటాను, నేను ఫైనాన్స్ చేయిస్తున్నాను, ఫైనాన్స్ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాను, ఏ జిల్లాలో వచ్చి ఎలా ఉంది అని వచ్చింది. ఈడ ఎత్తుతున్నాం దాన్ని ఆడికి ఎత్తుపోయినారు. కరెక్ట్ నీ ఐడియా అన్న, నీ ఐడియా కరెక్ట్ వచ్చింది. అప్పుడు పనిచేసింది ఐడియా అదే కదా. నవంబర్ ఇచ్చేసాను, డిసెంబర్ ఇచ్చేసాను, జిల్లాలో తీసుకోలేదు. జనవరి కూడా ఇస్తాను. ఈ జనవరిలో కూడా వచ్చినటువంటి కారణం జిల్లా కలెక్టర్ గారు నేనైతే జిల్లా కలెక్టర్ గారు కేసీ గారు నేను డైరెక్ట్గా డిసెంబర్లో తప్పు చేసిన గైడెన్స్ లేదు. జనవరిలో కూడా అదే చేస్తున్నాడు. రాబోయే 3 సంవత్సరాలు కూడా వీళ్ళు గ్రీవెన్స్ చేస్తారని మాకు నమ్మకం లేదు. జిల్లా కలెక్టర్ గారు సీరియస్గా తీసుకోవడం లేదు, నోడల్ ఆఫీసర్ గారికి అర్థం తీసుకోవడం లేదు. జిల్లా కలెక్టర్ మీరు వాళ్ళు తీసుకెళ్ళలేదు, లేకపోతే సీరియస్నెస్ని పైదాకా తీసుకెళ్ళలేదు. అందుకే ఆయన యాక్షన్ తీసుకోలేదు. ఏ జిల్లాలో ఏం జరుగుతుంది, ఏ ఆఫీసర్లు ఏం ఆలోచిస్తున్నారు, ఎవరు దృష్టి ఇస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ మొన్న హ్యాపీ కస్టమర్ అని పెట్టి